నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద హై టెన్షన్ నెలకొంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల వాయిదా పడింది. సెంట్రల్ జైలు అధికారులకు కాకానికి సంబంధించిన హైకోర్టు బెయిల్ పత్రాలు ఇంకా అందలేదు. దీంతో ఇవాళ విడుదలవుతారు అనుకున్న కాకాని విడుదల వాయిదా పడింది. అటు కాకాని ఇవాళ రిలీజ్ అవుతారన్న ఆశతో సెంట్రల్ జైలు వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఎందుకు బెయిల్ లేట్ అవ్వడానికి గల కారణాలేంటి? మొత్తానికైతే నిన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఇక అక్రమ మైనింగ్ కేసు అయిండొచ్చు, మరో 7 కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. యాక్చువల్ గా ఈ రోజు ఉదయం 11 గంటల లోపలే ఆయన సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఉదయానికి కూడా అంటే 5:30 వరకు కూడా ధృవీకరణ పత్రాలు జైలుకి అందకపోవడంతో ఈ రోజు కూడా లేట్ అయింది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో సెంట్రల్ జైలు వద్ద నుంచి కూడా ఆయన డైరెక్ట్ గా బయటకు రాబోతున్నారు. మొత్తానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా సెంట్రల్ జైలు వద్ద ఉత్కంఠ పరిస్థితులు అమలుకున్నాయి. ఎందుకంటే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మంజూరు విషయం తెలిసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు బయటకు వస్తారంటూ కూడా వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా భారీ ఎత్తున కూడా సెంట్రల్ జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు ఎక్కడెక్కడ కూడా అదుపు చేయడం జరిగింది. ఓన్లీ 4 కార్లు మాత్రమే కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తెతో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ మేఘ మురళి, మరికొంతమంది నాయకులకు మాత్రమే లోపలికి అల్లో చేయడం జరిగింది. అయితే మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి సెంట్రల్ జైలు సంబంధించినటువంటి రేపు ఉదయం రిలీజ్ కాబోతున్నారు. ఇప్పటికీ అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు సాయంత్రం యాక్చువల్ గా 5 గంటల లోపలే దాని ధృవీకరణ పత్రాలు అందించిన లోపలికి దాన్ని వెళ్ళుంటే ఖచ్చితంగా ఆయన 6 గంటలకు 6:30కు వచ్చిండేవాళ్ళు. సో మొత్తానికి రేపు ఉదయం 7 గంటలకి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పై బయటకు రాబోతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.